పూర్ణచంద్రరావు అనే ఒక వ్యక్తితో యాంకర్ స్వేచ్ఛ సహజీవనం చేస్తున్నారు. గతంలో కూడా ఆమె ఒకరితో వివాహమయ్యి తరువాత విడిపోయారు. ఆమె టీవీ9 వంటి ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేశారు. చనిపోయే నాటికి స్వేచ్ఛ టీ న్యూస్ యాంకర్ గా ఉన్నారు. అయితే ఆమెకు పూర్ణచంద్రరావు ఇక్కడే పరిచయమైనట్టు తెలుస్తోంది. పూర్ణ టీ న్యూస్ ప్రోగ్రామింగ్ హెడ్ గా చేస్తున్నారు. స్వేచ్ఛ తండ్రి మాటలను బట్టి చూస్తే పూర్ణచంద్రరావు తన కూతురి వెంట 3 ఏళ్లు పడ్డాడని, తన భార్యను వదిలి నిన్నే పెళ్లాడతానంటూ అతడు ఆమెని నయాన భయాన ఒప్పించాడని, ఇందువల్లే ఆమె ఇతడితో సహజీవనం చేస్తూ వచ్చిందని అంటున్నారాయన. అయితే గత కొంతకాలంగా స్వేచ్ఛ పూర్ణ మధ్య వివాదం నడుస్తోందని, అతన్ని పెళ్లి చేసుకోమని ఈమె ఎంత అడుగుతున్నా ఇంట్లో కన్విన్స్ చేయాల్సి ఉందని అతడు తప్పించుకుని వస్తున్నాడని అన్నారు స్వేచ్ఛ తండ్రి. ఫైనల్ గా తామిద్దరం విడిపోదలుచుకున్నామని తనతో తన కూతురు చెప్పిందని అంటున్నారు స్వేచ్ఛ తండ్రి. ఏదేమైనా తన బిడ్డ చావుకు కారణం ఈ పూర్ణచంద్రరావే కాబట్టి అతడిపై తాను కేసు పెట్టానని చెప్తున్నారు స్వేచ్ఛ తండ్రి. అతన్ని తాను చూడడం కూడా ఇదేనని, ఇంతవరకు తాను చూడలేదని, అన్యాయంగా తన కూతురికి మాయమాటలు చెప్పి మోసం చేసి చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి గల కారణమైన ఇతగాడికి తగిన శిక్ష పడాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు యాంకర్ స్వేచ్ఛ తండ్రి.